దబకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం. పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు, పరిశుద్ధాత్ముడా గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు, పరిశుద్ధాత్ముడా గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా. ఏంటి జీజస్ గ్యాస్ ఏజెన్సీ పెట్టాడా? నాకు ఎవరిని కలలేదు కదా. దేవుడు కనిపిస్తారా? కల్లారా ఫోన్ లెక్క వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. అవునా నిజమా? అవునా మాట్లాడతారా? ఫోన్ కూడా ఒరే బేబీ నేను ఫ్రెండ్గా మాట్లాడతా. అప్పుడు గంగ పట్టుకొని చెప్తా. నేను చెప్తా నేను పోయినప్పుడు కూడా నా స్వర్గం చూపించాడు, స్వర్గంలో రూమ్ కూడా చూపించాడు. అయ్యో ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాపరా లస్సీగా. యోబు పోల్సలేని స్థితిలో ఉన్నాడు. కంపు వాసన, కంపు వాసన. వెళ్ళిపో. వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. ఎంతో ఫ్రెష్ వీడు. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మీకు గ్యారంటీ ఉందా? నాకు తెలీదమ్మా. సాధన మాకు గ్యారంటీ ఉంది. అవునా నిజమా? ఇప్పుడు చనిపోయినా ఇప్పుడు జస్ట్ నేను రోడ్డు దిగి అక్కడ రోడ్డు దాటి కారు దగ్గరికి వెళ్ళాలి, వేరే లారీ ఏదో బస్సు ఏదో వచ్చి గుద్దేసింది, నేను ఎక్కడికి వెళ్తానో నాకు గ్యారంటీ ఉంది. మీకుందా? చూపించిన తర్వాత మేము బిలీవ్ చేస్తాం. అంటే అలాని కాదు. క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద మీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టడీస్ ఎగ్జామ్స్ కొరకు ఎలా సిద్ధపడాలి? మనం ఏ పని చేయాలన్నా దేవుని బిడ్డలంగా మనం దేవుని మీద ఆధారపడాలి. నేనైతే లిటరల్ గా ఇంటర్మీడియట్ అలా చదివేటప్పుడు ఆ టైంలో అయితే హాస్టల్లో ఉండేదాన్ని. సో నా బెడ్ దగ్గర మోకాళ్ళు వేసి, దేవా నేను ఇప్పుడు ఏం చదవాలి? వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నా పక్కన మీరు కూర్చోండి. ఇప్పుడు నేను చదువుతున్నాను ఎగ్జామ్ కొరకు, సో మీరు నన్ను చదివించండి అని ప్రే చేసుకొని బుక్ తీసి తిప్పుతా ఉండేదాన్ని అన్నమాట ఫాస్ట్ గా. దేవుడు నా పక్కన కూర్చొని, ఏసై నా పక్కన కూర్చొని ఇది చదువు అనేవారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అది చదివేదాన్ని, అది మైండ్ లో పెట్టుకునేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ అనేవారు, ఏసయ్య తిప్పు తిప్పు పేజెస్ తిప్పు, ఇంకా చాలా, ఇంకా ఇవన్నీ చదవకనేవారు. ఎగ్జామ్కి వెళ్ళి చూస్తే మీరు నమ్మరు, టు మై సర్ప్రైజ్ నేను ఏవి లాస్ట్ మినిట్ లో ఇలా చూసుకున్నానో అవే ఉండేవన్నమాట. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. నాకు బుర్రకి 52 కుట్లు పడ్డాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు నేను చనిపోవాల్సిందాన్ని నన్ను దేవుడు బ్రతికించాడు. ఏసే మార్గం, ఏసే సత్యం. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. జనవరి ఫిబ్రవరి లో నాకు వచ్చినటువంటి క్లాసెస్ చాలా అద్భుతమైనటువంటి క్లాసెస్ వచ్చినాయి. నా 10 years లో అన్ని క్లాసెస్ ఎప్పుడు రాలేదన్నమాట. మంచి అంత ఇన్కమ్ కూడా ఎప్పుడు రాలేదు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇట్లా వస్తా ఉన్నప్పుడు నేను సంతోషపడతా ఉన్నాను. నేను ఇలా అట్లా అనుకోకుండా వచ్చిన అమౌంట్ అంతా పక్కన పెట్టుకోవడం జరిగింది. అవన్నీ ఒక పర్సులో పెట్టి ఆ లాక్డౌన్ నుంచి ఈ రోజు వరకు కూడా పర్సులో తీస్తానే ఉన్నాను అనమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? విచిత్రం ఏంటంటే నిన్న ఒక 50,000 హాస్పిటల్లో కట్టాం. ఈరోజు ఈ మొత్తం ఈ నెల మొత్తంలో ఈరోజు ఒక 3 months మొత్తం మా రూమ్ రెంట్లు ఇవన్నీ క్లియర్ చేసాం. మొత్తం ఆల్ క్లియర్ అనమాట. దేవునికి స్తోత్రం. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. అన్ని క్లియర్ అయిపోయినా కూడా ఆ సారేపతి విధవరాలు ఆ తొత్తిలోంచి పిండి ఎలాగైతే రొట్టెలేసి కొలిది ఓరుతుందో, విచిత్రంగా పర్సు నుంచి ఆ మనీ తీస్తుంటే అట్లానే వస్తూ ఉందన్నమాట. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎన్ని వేల రూపాయలు తీసినా కూడా మరి ఎంత సమృద్ధినిచ్చాడు దేవుడు అనేటువంటిది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ పర్సు నుంచి ఇంకా డబ్బులు తీస్తూ ఉంటుంటే ఈ పక్కన పెట్టలేదు, ఇంకా ఈ పక్కన వచ్చి ఈ పక్కన డబ్బులు, ఈ పక్కన అరే అసలు ఎప్పుడు పెట్టింది ఇవన్నీ అనిపిస్తూ ఉందన్నమాట. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఇట్లాగా అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అన్నది కౌంట్లెస్ అనమాట. నిజంగా అది వర్ణనాతీతం. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు.
పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. అటు చూడు బే. ఆ మేరీమాత ఆమె ఎవరైతే ఉందో ఆమెకి గుణదల్లో ఒక గుడి కట్టి పవిత్ర మందిరం అని చెప్పి ఆమెని మల్లెపూలతో డెకరేట్ చేసి ఊరేగిస్తారు. అంటే మేరీమాత కూడా మల్లెపూలు పెట్టాడు. అంటే వీడు యేసుక్రీస్తు తల్లిని కూడా బజారు స్త్రీ అని అన్నాడు. యేసుక్రీస్తు తల్లిని కూడా బజారు స్త్రీ అని అన్నాడు. అంతేగా అంతేగా. ఉన్నట్టుండి మతం ఎందుకు మార్చాలనుకుంటున్నావు? మీ మతంలో చేరితే బియ్యం పాలపొడి బిస్కెట్లు ఇస్తారంట కదా పాదరాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకంటే అఘోర మంత్రంతో చేతబడి చేసి అక్కడ బొమ్మకు పెడితే బొమ్మకు పెట్టిన రాయి ఈమె ఒంట్లో నుంచి యూరిన్ వచ్చే జాగాల నుంచి బయట పడడం జరిగింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎందుకంటే మంత్రశక్తి కంటే దైవశక్తి చాలా గొప్పది. అవునా? అబ్బా. మనీ మిరకల్ జరిగింది. గడిచిన వారం అద్భుతం జరిగిందా? డబ్బులు ఆశీర్వదించబడాలని చెప్పినప్పుడు ఏం జరిగింది చూడండి. ఒక 100 రూపీస్ నోటు ఉండింది, అది 600 100 రూపాయల నోటు 600గా మారిపోయింది. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎన్ని వందలు అయ్యాయి? 100 రూపాయలు 600 అయ్యాయా? 500 600 అయ్యాయా? 100 నోటు 6 నోట్స్ అయిపోయినాయి. 100 నోట్స్ 6 నోట్లు అయిపోయాయంట. హల్లెలూయా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఎన్ని వందలు అయ్యాయి? 100 రూపాయలు 600 అయ్యాయా? 500 600 అయ్యాయా? 100 నోటు 6 నోట్స్ అయిపోయినాయి. ఇంకా 3 10 రూపీస్ నోట్స్ 13 అయ్యాయి. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 3 10 రూపీస్ నోట్స్ 13 అయిపోయాయంట. వావ్. 3 10 రూపాయల నోట్లు 13 అయిపోయాయి. ఒక 100 రూపాయల నోటు 6 అయిపోయాయి. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నా పేరు వీర్రాజు అండి. నేను ఇక్కడికి వచ్చినామంటే కళ్ళు నిన్న 3 రోజులు బట్టి అంతా ఏదో ఇసుక వేసినట్టు ఉండి మంటలు రావడం, దురద పెట్టడం, అస్సలు పొడిగా ఉన్నాయి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఇప్పుడు మన రక్తం వేసి రక్తం ఇచ్చారు కదండి, అది కంటికి రాస్తున్నాయండి, తగ్గిపోయింది. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. అది యేసు రక్తం కంటికి రాసుకుని తగ్గిపోయింది. వావ్, హల్లెలూయా. దేవుడికి చెప్పరు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. మా బాబు నిన్నటి రోజున శుక్రవారం రోజున నైట్ పడుకునే ముందు చాలా బాగానే ఉన్నాడు. నైట్ 1 అయింది, 1:30 అవుతుంది. ఫుల్ మోషన్స్, విపరీతంగా పడుకున్న బెడ్షీట్లు అన్ని తడిపేసిండు. అంతా ఫుల్ మోషన్స్, అట్లా వాటర్ లాగా పోతున్నాడు. ఏం చేద్దామంటావు మరి? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎన్నిసార్లు బాత్రూంలోకి తీసుకొస్తున్నా తగ్గట్లేదు. వెంటనే కూర్చొని ఇలా అయితే తగ్గదని కూర్చొని ప్రేయర్ చేసిన. చాలా మరి తర్వాత ఏమైంది? ప్రేరాయలు నోట్లో 3 చుక్కలేసి మొత్తం బాడీ మొత్తం అప్లై చేసి పడుకోబెట్టిన. దేవుడా, నా కొడుకు తక్కువైతే నేను ఆదివారం రోజు సాక్ష్యం చెప్తానేసి ప్రేయర్ చేసి పడుకోబెట్టిన. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక రోజంతా కూడా బాత్రూమ్ వెళ్ళలేడు. ఆ బాబుకి తొందరగా మోషన్ తక్కువైపోయింది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. 10 సంవత్సరాల దగ్గు నుంచి 5 సంవత్సరాల టూతేక్ నుంచి పంటి నొప్పి నుండి స్వస్థత. మా ఆయనకి 20,000 జీతము 80,000 అయిపోయింది. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎంతకాలం నుంచి వస్తున్నారమ్మా మీరు? 3 సంవత్సరాల నుంచి వస్తుంది. 3 సంవత్సరాల నుంచి. సరే, నీకు దగ్గు పోయింది, పంటి నొప్పి పోయింది. ఈ 2 ఏళ్ల కంటే ఇంకా ఎక్కువైంది. 4 రెట్లు మీ ఆయన జీతం పెరిగింది. నెలకు మేము దశం భాగం ఇస్తున్నాము, అందుకు పెరిగింది. పెద్ద ప్లానింగే. మంచి మంచి కట్టుబాట్లు సార్. మా నాన్నకు కూడా బోన్ క్యాన్సర్ ఉన్నింది. బోన్ క్యాన్సర్ కూడా పోయింది. ఆయాసం ఉన్నింది, ఆయాసం కూడా పోయింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఇప్పుడు మళ్ళీ ఒకడు వచ్చిండు పాస్టర్ గారికి చెప్పడానికి. దొంగ పాస్టర్ గారంట. చెప్తాను ఒక మాట, నీకేరా ఆ ఫోటో పెడతాను, నీకే చూడు. ఊరక్క ఇటను ఉన్నావురా నువ్వు? ఆడనా మొగనా లేకపోతే తేడనా? ఏందిరా నువ్వు? కాదురా,
అజయ్ బాబు కూడా జోహార్ శ్రీరామ్ సినిమా తీస్తా అన్నాడు, రాము నా బామ్మర్దా అన్నాడు. అంటే నాకు కోపం వచ్చింది, దాని మీదనే వీడియోలు పెట్టిన, బానే ఉంది. అవును, క్లియర్ గా ఉందిగా. వన్ ట్రాలింగ్ అన్నారా, దాని కౌంటర్ అంటారు. దానికి అది అడిగిన దానికి సమాధానం చెప్పిన ప్రతి ఒక్క దానికి. నీ దేవుడు వచ్చిందిరా, నీ దేవుడు ఏమన్నా తిట్టారా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా? చూపించు ఒకసారి. మళ్ళీ చూపించు. చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి. తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. తర్వాత సీన్ లో అసలు అడుగు తీసి అడుగేయలేని సిచ్యువేషన్ లో ఉన్న ఈ పాపకి పట్టుకోండి వెనకాల ఇలా టచ్ మంత్రం వేయగానే వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. అన్ని జబ్బులకి మనోడి దగ్గర మందు ఒకటే. కళ్ళు పనిచేయకపోయినా, కాళ్ళు చేతులు పనిచేయకపోయినా, రే రే చాలా పాపం రా, కిడ్నీలు పనిచేయకపోయినా సుఖ విరేచనం అవ్వాలి అంటే మీ మంచి పదార్థాల్లో మీ ఇంట్లో సొరకాయ వండితే సొరకాయ తీసుకురావాలా, సుకుడుగా అయితే ఆవాలు వండితే కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట కూడా తీసుకొని రావాలి. ఇది వ్యాపారం. ప్రతి ఒక్కరు కూడా కవర్స్ తీసుకోండి. ప్రతి బిడ్డలు కూడా దశమ భాగం ఇవ్వటానికి సిద్ధపడండి. ఎందుకు అడుగు తింటానిక ఇచ్చేవాళ్ళు కవర్ లో పెట్టి, మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ కవర్ మీద రాసి, ఈ నెల దశమ భాగం, ఈ నెల నా కుట్టు కూలీల్లో నేను మిషన్ కుడుతున్నాను, నాకు తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఆ మిషన్ కుట్టిన కూలీల్లో వచ్చిన జీతము, నేను పంట పొలానికి వెళ్తే పొలములో నేను వచ్చిన దాంట్లో నాకు వచ్చిన భాగము, దేవుని భాగము, నా ఆటోలో నేను ఆటో తోలుతుంటే, ఆటో డ్రైవర్లు ఆటో తోలుతుంటే, మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ముగ్గురం ఆడపిల్లలమే. అక్క అండ్ బావ కొంచెం కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? తర్వాత మా చెల్లి నేను ఇద్దరమే ఉంటూ ఉండేవాళ్ళం. నానేమో బాగా త్రాగుబోతు, ఎప్పుడు ఇంకా ప్రతిరోజు త్రాగి రాని రోజు అంటూ లేదు, ప్రతిరోజు త్రాగి రావడం, ఇంట్లో వాళ్ళని కొట్టడం. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇలా లేపేసి అక్కడ పడేసేవాడు మమ్మల్ని అయితే చిన్నగా ఉంటున్నప్పుడు. అసలు అప్పుడే చనిపోవాల్సిన వాళ్ళం మేము. అది నాకెందుకు చెప్తున్నారు? ఈ రోజున ఈ స్థాయిలో ఉంచడానికి దేవుడు ఆ రోజున బ్రతికించి ఉంటాడు. ఆమేన్. అయితే ఆ రోజున అలా త్రాగుతూ ప్రతిరోజు మమ్మల్ని కొడుతూ బాధ పెడుతూ ఉండేవాడు. నాన్న మారాలి అని అమ్మ యాసిడ్ తాగింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాన్న మారాలి అని అమ్మ యాసిడ్ తాగింది. ఇంకా దానివల్ల అమ్మ బ్రతికే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. ఏం చేద్దామంటావు మరి? రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా 3 days లో చనిపోబోతున్నాం అని అమ్మ కోసం డాక్టర్స్ చెప్పినప్పుడు అమ్మ గురించి అక్కడ ఒక సిలువ ఆకారంలో ఉండే బెడ్ ని తయారు చేశారు. సిలువ ఆకారంలో ఉండే బెడ్ ని తయారు చేసి ఎవరైనా మరణశయ్య మీద ఉన్నప్పుడు దాని మీద పడుకోబెట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉండేవారు. అప్పుడు అమ్మ కూడా అలాగే ఆ సిలువ ఆకారంలో ఉండే బెడ్ పైన పడుకోబెట్టి అమ్మకి ఆపరేషన్ చేసినప్పుడు పెద్ద డాక్టర్స్ అన్నారు ఇంకా ఇది అసాధ్యం, వదిలేసేయండి అన్నప్పుడు. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. చిన్నగా అప్పుడే ట్రైనింగ్ అయిన డాక్టర్స్ వచ్చి లేదు ఇది మాకు సాధ్యం అవుతుంది, దేవుడు సాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయింది. అమ్మతో పాటు యాసిడ్ తాగిన వాళ్ళు చాలా మంది అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ మరణించారు, ఒక్కరు కూడా లేకుండా. కానీ అమ్మ ఒక్కతే బ్రతికింది. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కొట్రా
గుండు తొడిచేస్తాను చూపేంట్రా చూపేంటి లాస్ట్ వార్నింగ్ పిచ్చిగా బాగావో ఇదెవతిరా త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. చెరక తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట అమ్మ బాబాయ్ అయ్య బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.